నాన్నా అంటూ ఆటో దిగుతున్న తండ్రి దగ్గరకు మేడ మీద నుంచి ఉరుక్కుంటూ వచ్చింది ప్రీతి. తనకు ప్రీతిపాత్రమైన కూతుర్ని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు వెంకటాచలం. ఏమ్మా, బాగున్నావా? ఆప్యాయంగా అడిగాడతను. నా సంగతి ఎందుకులేండి, మీరెలా ఉన్నారో చెప్పండి. ఢిల్లీలో అన్నయ్య, వదిన, తేజగాడు అందరూ బాగున్నారు కదా అంటున్న కూతురి తలపై ప్రేమగా తట్టి, పిచ్చి పిల్ల, నీకు బంది ప్రీతి ఎక్కువేరా అన్నాడు. ఇలా ఇవ్వండి నాన్నా, నేను పట్టుకుంటాను అని తండ్రి చేతిలో సూట్ కేసును బలవంతంగా లాక్కుంది. పర్వాలేదులేరా, మొహమాట పడతాను. చూడండి, వయసులో ఉన్నప్పుడు మా బరువు ఎలాగో మోశారు. కనీసం ఇప్పుడన్నా మీ లగేజీ బరువు ఏమైనా ఇవ్వరా అంటూ తన ఇంట్లోకి తీసుకెళ్ళింది. తండ్రిని హాల్లో కూర్చోపెట్టి బల్ల మీద ఉన్న ఆ రోజు న్యూస్ పేపరు చేతికిచ్చి, చదువుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ వంటింట్లోకి పరిగెత్తింది. కొద్ది క్షణాల్లో ప్లేటులో కాజాలు తీసుకొచ్చింది. ఏమిటమ్మా ఇదంతా, మరిచిపోయారా? ఈరోజు మీ అమ్మాయి పుట్టినరోజు, అందుకే ఇవన్నీ చేశాను. చెప్పండి నాన్నా, నా మేనల్లుడు బాగా అల్లరి చేస్తున్నాడా? వెధవ, ఒక్కసారి మా ఊరు రారా అంటే అలాగేనని ఒప్పుకొని నా చేత అన్నీ కొనిపించుకొని తీరా బయలుదేరే టైంకు ఏడుపు లంకించుకున్నాడు. గడగడా మాట్లాడుతున్న కూతుర్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఏంటి నాన్నా అలా చూస్తున్నారు? నీ మాటలతో ఎదుటి వాళ్ళని ఊపిరి ఆడకుండా చేస్తావు. నేను వచ్చినప్పటి నుంచి నువ్వు మాట్లాడటమే తప్ప నాకు అవకాశం ఇచ్చావురా? అసలిన్ని మాటలు నిమిషాల మీద ఎలా పుట్టుకొస్తున్నాయిరా? చిన్నప్పుడు చాలా రోజులు నాకు మాటలు రాలేదని నువ్వు వసపోయించావట కదా, దాని ప్రభావమే నవ్వుతూ అంది. ఒక్కసారి ఇంట్లో పెట్టిన నా సూట్ కేసు తీసుకోరా అన్నాడు వెంకటాచలం. ఆయన ఎందుకు తెమ్మన్నాడో ఆమెకు తెలుసు. అందుకే పరుగులాంటి నడకతో లోనికెళ్ళి దాన్ని తెచ్చి ఇచ్చింది. అతను పెట్టెలో నుంచి కాశ్మీరీ పట్టు చీర తీసి చేతి ఇస్తుంటే వద్దంటూనే ప్రీతి తీసుకుంది. ఏమిటో నాన్న, నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు. నేను కాపురానికి వచ్చిన ఈ 5 ఏళ్లలో ప్రతి ఏడాది నా పుట్టినరోజుకి రావటమే కాకుండా ఇలా ఖరీదైన బట్టలు, వస్తువులు కానుకగా తెచ్చి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అంటూ అతను అందించిన సూట్ కేసును, చీరను పట్టుకొని పడక గదిలోనికి వెళ్ళిపోయింది. ముద్దుల కూతురి కళ్ళల్లో వెలుగును చూసి అతను ఆనందంగా కళ్ళు తుడుచుకున్నాడు. ఏమ్మా, అబ్బాయి గురించి ఇదివరకు ఏదో చెప్పావు, ఇప్పుడు బాగానే చూసుకుంటున్నాడా? లోనుంచి వచ్చిన ప్రీతిని అడిగారు. ఏం బాగు నాన్నా, నా సరదాలు బాధలు అస్సలు పట్టించుకోరు. నేను అడిగిన ప్రతిదానికి తలుపుతారు. తీరా చివరికి తను అనుకున్నట్లే చేస్తారు. ఏదో మీ స్నేహితుడి కుమారుడికి ఇచ్చి చేశారు కదా, మిమ్మల్ని రోడ్డున పెట్టడం ఇష్టం లేక సర్దుకుపోతున్నాను. ఏమ్మా, అతనేమన్నా దుర్వ్యసనాలు నేర్చుకున్నాడా? అవి ఉన్నా అంత బాధ ఉండదు నాన్నా. కానీ నన్ను ఆశల అంచుకి తీసుకెళ్ళి
అమాంతం క్రిందకు తోసేస్తారు. మీకు గుర్తుందా? చిన్నప్పుడు మిమ్మల్ని ఏదడిగినా కాదనక నా కోరికల్ని తీర్చేవారు. కానీ ఈయన ఎందుకులే నాన్న, తెలిసిన మనిషికే ఇచ్చాను కదా, మీ కూతురు బాగా సుఖపడిపోతుందనే భ్రమలో మీరున్నారు. మీ అందమైన కలను పాడు చెయ్యటం నాకు ఇష్టం లేదు. నా కష్టాలన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలని లేదు. లేవండి, రాత్రి ప్రయాణంలో బాగా అలసిపోయినట్లున్నారు. బాత్రూంలో నీళ్లు పెడతాను, స్నానం చేసి కాసేపు నడుము వాల్చండి అని కళ్ళు తుడుచుకుంటూ స్నానాల గది వైపు వెళ్ళిపోయింది. కూతురి మాటలు విన్న వెంకటాచలం గుండె మండిపోయింది. మిత్రుడు గురునాథం కొడుకే కదా అని తన ప్రాణాన్ని వాడి చేతిలో పెడితే ఇలా ఆడుకుంటాడా? ఎదురుగా కనిపిస్తే ఎంత ఆప్యాయంగా మాట్లాడుతాడు. వీడితో కాదు, ఈ విషయాన్ని ఆ గురునాథంతో తేల్చుకోవాల్సిందే. స్నానం చేసి మంచంపై పడుకున్న కూతురి గొంతులో బాధ సరిగ్గా నిద్రపోనీయలేదు. మధ్యాహ్నం భోజనం చేశాక మనశ్శాంతి కోసం ఊరు చూసి రావటానికి బయటికెళ్ళిపోయాడు. సాయంత్రం ఆప్యాయంగా పలకరించిన అల్లుణ్ణి చూసి అతని గుండె రగిలిపోయింది. వెంకటాచలానికి తన పెద్ద కూతురు ప్రీతి అంటే వల్లమాలిన అభిమానం. కష్టాల్లో ఉన్న సమయంలో తన ఇంట మహాలక్ష్మిలా జన్మించింది ప్రీతి. ఆమె పుట్టాక తన కష్టాలన్నీ అంచెలంచెలుగా దూరమయ్యాయి. అంతేకాక శ్రీ మహాలక్ష్మిలా అందమైన రూపం. అందుకే తాను పూర్తిగా పెద్ద కూతురికి లొంగిపోయాడు. తండ్రి గారాబంలో పెరిగిన ఆమె అడిగిందే తడువుగా కొండమీద కోతినైనా తెచ్చి ఇచ్చేవాడు. 20 సంవత్సరాలుగా పుట్టింట్లో తన ముచ్చట్లన్నీ తీర్చుకున్న ప్రీతికి భర్త తాను కోరిన కోరికలను వాయిదా వేయటం, కొన్ని సరదాలను పట్టించుకోపోవడం నచ్చలేదు. ఆమె తండ్రి ఏనాడూ ఎదురు చెప్పలేదు. కానీ భర్త సర్ది చెప్పాలని చూస్తాడు. అలాగని ఆమెపై చెయ్యి చేసుకోవడం కానీ, మనసు గాయపడేలా మాట్లాడడం కానీ చెయ్యలేదు. ప్రీతి మాత్రం చాలాసార్లు అతనితో గొడవపడి మనసును గాయపడేలా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇవేమీ వెంకటాచలానికి తెలియవు. అతనికి తెలిసిందల్లా విశ్వానికి ఇచ్చి చేసిన ప్రీతి నరకయాతన అనుభవిస్తుంది, అంతే. తను కూతురింటికి వచ్చినప్పుడల్లా ఆమె తన కష్టాలను కరువు పెడుతుంటే విశ్వానికి విడాకులు ఇచ్చి కూతుర్ని తనతో తీసుకుపోవాలన్నంత ఆవేశం వెంకటాచలానికి వస్తుంటుంది. కానీ ఆ మాట ఏనాడూ తన కూతురి నోట రానందున అతను సంభాషించుకుంటున్నాడు. ఆ రాత్రి హాలులో పడుకున్నాడతను. తన కూతురి కన్నీళ్లు గుర్తుకొచ్చి అతనికి సరిగ్గా నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ ప్రీతి గొంతు పెంచి విశ్వంతో మాట్లాడడం వినిపించింది. నాకేమీ చెప్పొద్దు. ఏం, మీ అమ్మగారికి మీరొక్కరే కొడుకా? ఆవిడ మన ఇంట్లో ఉంటే తన కోసం ఖర్చు పెట్టడం మన బాధ్యత. మీ అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ్ని ఆయనే చూసుకోవాలి. అంతేగాని ఆవిడ కోసం నా సరదాలను వాయిదా వేసుకోమంటే ఊరుకోనేది లేదు. మెల్లిగా అవతల మీ నాన్నగారు ఉన్నారు. ఉంటే తనేదో బ్రహ్మాండమైన సంబంధం తెచ్చేశానని మురిసిపోతున్నాడాయన. ఆ బ్రహ్మాండమేదో నాకు బద్దలైపోతుంది. ఈ తల్లిదండ్రులున్నారే, ఆడపిల్లలను ఎవరికో ఒకరికి అంటగట్టేసి వదిలించేసుకుందాం అనుకుంటారు. కానీ ఆ పిల్లకి కొన్ని ఆశలుంటాయని వాటిని తీర్చేవాడికి ఇచ్చి చేద్దామని అస్సలు ఆలోచించరు కదా. ఆ మాటలు విన్న వెంకటాచలానికి జీవితంలో తొలిసారి ప్రీతి మీద అసహ్యం వేసింది. ఎంతో ప్రేమగా చూసిన తనను ఎలా తీసి పడేస్తుంది. ప్రీతి, ప్లీజ్, మన పెళ్ళైన 5 ఏళ్లలో నీకేమి తక్కువ చేశానని అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పుడేమి అడిగినా కాదనకుండా తీరుస్తూనే ఉన్నా కదా. ఏదో 1-2 సార్లు
అనుకోని ఇబ్బందులొచ్చి నీ కోరికలు వాయిదా వేస్తున్నానే తప్ప ఏనాడైనా ఎగ్గొట్టానా? ఎక్కడ తీర్చారు? కిందటి సంవత్సరం పుట్టినరోజు కోరిక నా మెడలో కొత్త మోడల్ నెక్లెస్ వేసుకోవాలి. మార్కెట్లో మోడల్ మారిపోతున్నాయి, కానీ నా మెల్లోకి నెక్లెస్ రావటం లేదు. అదే మా నాన్న అయితే అడిగిన అరక్షణంలో ఆ వస్తువు తెచ్చి ఇచ్చేవాడు. మీరు ఉన్నారు ఎందుకు? ఎరక్కపోయి కట్టుకున్నాను. వెంకటాచలం త్రుళ్ళిపడ్డాడు. ఇప్పుడు విశ్వం నోటి నుంచి ఎలాంటి మాటలు వినవలసి వస్తుందోనని ఆ తండ్రి గుండెలు గుబగుబలాడాయి. ప్రీతి నెక్లెస్ బదులుగా ఈ గొలుసు పట్టుకొచ్చానుగా సౌమ్యంగా వినిపించింది విశ్వం గొంతు. తెచ్చారులెండి, చవకలో తేల్చేద్దామని. చూడు, నిన్ను నిరుత్సాహపరచాలని కాదు. అమ్మకి ఒంట్లో బాగోలేదని తేలేదు. తనకి స్ట్రోక్ వచ్చిందట. హాస్పిటల్లో చేర్చారని అన్నయ్య ఫోన్ చేశాడు. వెంటనే కొంత డబ్బు అటు పంపవలసి వచ్చింది. వయసు మళ్ళాక అందరికీ రోగాలొస్తాయి. అంత మాత్రాన వయసులో ఉన్నవాళ్ళు కోరికల్ని చంపుకోవాలా? అయినా ఆవిడ మీ అన్నయ్య దగ్గర ఉన్నప్పుడు మీరెందుకు డబ్బు పంపాలి? చూడు, అన్నయ్యది చిన్న ఉద్యోగం. అయినా వాడు అమ్మా నాన్నలను వద్దలేక చూస్తున్నాడు. నాకు పెళ్ళైన ఈ 5 ఏళ్లలో ఏనాడు నేను వాళ్ళ పోషణకు నయా పైసైనా పంపలేదు. అయినా వాడు నన్ను అడగలేదు. మా వదిన కూడా అన్నయ్యను మీరొక్కడే కొడుకా అని ఏనాడు నిలదీయలేదు. గనుక ఏ గొడవ లేకుండా రోజులు గడిచిపోయాయి. ఈరోజు అమ్మకి బాగోలేదు. ఆ ఖర్చును భరించే స్థాయిలో వాడి సంపాదన లేదు. కనీసం ఈ సమయంలోనన్నా నేను చేయూతనయ్యకపోతే బాగుండదు. అందుకే డబ్బులు పంపాను. దీనిపై చర్చ అనవసరం. అవసరమే. ఏం భార్య కోరికలు తీర్చలేని వాళ్ళు పెళ్ళెందుకు చేసుకున్నారు? మీకంటే సంఘంలో గొప్పగా చెప్పుకోందుకు అందమైన భార్య కావాలి. కానీ ఆ భార్య అందమైన కోరికలు తీర్చడానికి మాత్రం మనసొప్పదు. అలాంటప్పుడు నన్నెందుకు చేసుకున్నారు? మీరింత ముద్ద పడేస్తే అదే మహాప్రసాదమని మురిసిపోయే నా చెల్లిని కట్టుకోలేకపోయారా? ఊరుకో, పెళ్ళైన అమ్మాయి గురించి పెద్ద మాటలు మాట్లాడకు. ఎవరైనా వింటే బాగుండదు. ఏంటి, మహారాజుకి మరదలు మీద మనసు మళ్ళినట్లుంది. ప్రీతి మాటలు వినలేక వెంకటాచలం శబ్దం కాకుండా వీధి తలుపులు తెరిచి బాల్కనీలోకి వచ్చాడు. తలుపు బయట గొళ్ళెం పెట్టి మెట్లెక్కి డాబా మీదికెళ్ళాడు. అకస్మాత్తుగా అతనికి తన 2వ కూతురు శ్యామల గుర్తొచ్చింది. అతని కళ్ళ ముందు తన 2 కూతుర్ల బాల్యం, వారి పట్ల తన ప్రవర్తన మెదిలాయి. ప్రీతి ఆటల్లో పడిపోయి ఏడుస్తుంటే లేవదీసి ఎదురుగా ఉన్న కిరాణా షాప్లో చాక్లెట్లు కొని ఇచ్చేవాడు. కానీ శ్యామలకు దెబ్బ తగిలి ఏడుస్తూ వస్తే అంత ఒళ్ళు మరిచిపోయి పరిగెడితే పడిపోరా అని తిట్టేవాడు. ప్రీతి గుండెల మీద తనను కరుచుకొని పడుకుంటే శ్యామల మంచం పక్కన నేల మీద తండ్రి వాత్సల్యాన్ని ఆశిస్తూ పడుకునేది. కొన్నాళ్ళు తన ప్రేమ కోసం ఆరాటపడి ఇక తనపై ఆశలు పెట్టుకోవడం మానేసింది. ప్రీతికి పెళ్ళైన 5 ఏళ్ళైతే శ్యామల వివాహమై 3 ఏళ్ళయింది. ఇన్నేళ్లుగా ప్రీతి పుట్టినరోజుకి వచ్చి ఆమెకు ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాడు. కానీ పెళ్ళైన 3 ఏళ్లలో ఏనాడు శ్యామలను చూసి రావాలని అనిపించలేదు. 2 కూతుర్ల మధ్య ఒక తండ్రిగా తాను న్యాయం చేయలేకపోయాడా? తాను గారం చేసిన కూతురు ఇలా తయారైంది. తాను దూరం పెట్టిన కూతురు ఎలా ఉందో చూడాలని మనసుకు అనిపించింది.
డాబా మీద పిట్టగోడ నానుకుని చాలాసేపు ఉన్న వెంకటాచలం మెల్లిగా క్రిందకు వెళ్ళి తలుపు తీసి లోనికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళావు నాన్నా? ఆయన అనుకోకుండా బయటికొచ్చి చూస్తే నువ్వు కనపడలేదు. వీధి తలుపులు గడియబెట్టి ఉంది. ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటున్న ప్రీతిని సూటిగా చూడలేకపోయాడు. ఏమైంది మామయ్య అడుగుతున్న అల్లుణ్ణి భుజంపై సున్నితంగా తట్టాడు. ఏం లేదయ్యా, నా భార్య గుర్తొచ్చింది. ఆ కాలం మనిషి కదా, నాకిది కావాలని ఎప్పుడూ అడిగేది కాదు. నేనేది ఇస్తే అది తీసుకునేది. ఆర్థిక సమస్యలున్న రోజుల్లో దాన్ని చేయూత లేకపోతే ఏమైపోయేవాణ్ణో. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి అంటూ మంచంపై నడుము వాల్చాడతను. తమ మధ్య గొడవ వినే ఆయన అలా అంటున్నాడని వాళ్ళకర్థమై, అదేంటి నాన్న అప్పుడే వెళ్ళిపోతానంటావు? ఇంతకుముందు వచ్చినప్పుడు వారం రోజులుండి వెళ్ళేవాడివిగా. మరునాడే వెళ్ళిపోతానంటున్న తండ్రిని ప్రీతి అడిగింది. లేదమ్మా, ఢిల్లీలో అన్నయ్య వాళ్ళు ఊరెళ్ళారట. అతని మాటలు పూర్తి కాకుండానే ప్రీతి అందుకుంది. అంటే నిన్ను ఇంటికి కాపలా పెట్టి పోతారా వాళ్ళు? వెంకటాచలానికి చెంప చెల్లుమన్నట్లు అనిపించింది. పసితనంలో తను పెడసరంగా మాట్లాడుతున్న గారం వల్ల ఎన్నడూ ఆమెను వారించేవాడు కాదు. అందుకే పెద్దయినా ఇలా పెలుసుగా మాట్లాడటం అలవాటైపోయింది. వాడు నన్ను రమ్మనే అన్నాడు. వయసు మళ్ళిన వాణ్ణి కదా. ఎవరో చెప్పినట్లు వయసు మళ్ళాక అందరికీ రోగాలొస్తాయి. అంత మాత్రాన వయసులో ఉన్నవాళ్ళు కోరికల్ని చంపుకోవాలా? అందుకే నేనే ఇల్లు చూసుకుంటాను, వాళ్ళని వెళ్ళి రమ్మన్నాను. ఈ మధ్యలో ఒక 2 రోజులు రాజమండ్రి కూడా వెడదామనుకుంటున్నాను. దాన్ని పెళ్ళయ్యాక ఎప్పుడూ శ్యామల ఇంటికి వెళ్ళలేదు. పెద్దవాణ్ణి అయిపోయాను. ఇప్పట్లో మళ్ళీ ఇటువైపు రాలేనేమో. రాత్రి ప్రీతి మాటలు విన్న అతను తన కూతుర్ని కొన్నేళ్ల పాటు చూడకూడదని నిర్ణయించుకున్నాడు. ఏమిటి, ఉన్నట్లుండి మీ రెండవ కూతురి మీద ఆప్యాయత పుట్టుకొచ్చింది? అది నాలాగా ఏమీ ఇబ్బందులు పడటం లేదు. వాళ్ళాయన ఈ అల్లుడు కన్నా నయమే. ఆ రాత్రి శ్యామల ఇంటికి తొలిసారిగా వెళుతున్న వెంకటాచలాన్ని ప్రీతి దంపతులు బస్సెక్కించారు. బాబు, తండ్రిగా కూతుర్ని సాకటం వేరు, భార్యగా ఆడదాన్ని చూసుకోవటం వేరు. ఎప్పుడన్నా అది దురుసుగా మాట్లాడితే కారణం మాత్రం అది కాదు. విఘ్నుడివి, అర్థం చేసుకో అని అల్లుడితో చెప్పాడతను. పసితనం నుంచి తను చేసిన గారమే ప్రీతిని చెడగొట్టిందన్న ఆయన తాపత్రయం విశ్వానికి అర్థమైంది. శ్యామల వీధి గదిలో టేబుల్ ముందు కూర్చొని చదువుకుంటున్న ఆమె త్రుళ్ళిపడింది. అది నాన్న గొంతులా ఉందే. తన ఇంటికి తండ్రి వచ్చాడా? సంశయంతో వెనక్కి తిరిగిన ఆమె తన ముందు వెంకటాచలం నిలిచి ఉండడం గమనించి కన్నీళ్ళ పర్యవంతమైంది. అంతలోనే ఆమె ముఖం పాలిపోయింది. ఏంట్రా అలా చూశావు? నేనురా, మీ నాన్నని. నాన్న అంటూ శ్యామల తండ్రి పాదాలకు నమస్కరించింది. తండ్రి తన భుజాలను పట్టుకొని లేవదీస్తాడని ఆశించింది. కానీ సరిసరిలే అంటూ ఆమె లేచిన కూర్చి లాక్కొని కూర్చున్నాడు. తండ్రి నేలపై ఉంచిన సూట్ కేసును పడక గదిలో పెట్టి మంచినీళ్లతో వచ్చిందామె. బల్లపై
ఆ పుస్తకాలేమిట్రా? తాగిన నీళ్ళ గ్లాసుని కూతురి చేతికి అందిస్తూ అడిగాడు. మీరు నాకు డిగ్రీ వరకు చెప్పించారు. చదివిన చదువుకి సార్థకం చేసుకోవాలని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను నాన్న. నేను సంపాదిస్తే ఆర్థికంగా ఆయనకు ఆసరా ఇచ్చిన దాన్నవుతానని అనిపించింది. కూతురి మాటలకు ఆయన మనసు ఉప్పొంగింది. శ్యామల ఎంతలా ఎదిగింది. ఇంటికి ఇలాంటి కూతురినా తను దూరం పెట్టాడు. అయినా ఆడది భర్త సహకారం లేకుండా పైకి రాలేదు కదా. అబ్బాయి మునుపు ముందు మనకు తెలియనివాడు. బయట వాళ్ళకి పిల్లనిచ్చే ముందు అబ్బాయి గుణగుణాలు కాస్త విచారించండి అని తన భార్య పోరు పెట్టింది. కానీ తను వితండవాదం చేశాడు. దాని వాలకం చూడు. నీ కూతురు ఓ పెద్ద రంభ మరి. అలాంటి దానికి మన్మధుడెవడూ కాచుకొని కూర్చోలేదు. దానికి ఎన్ని సంబంధాలు చూశాం. ఆఖరికి ఈ కుర్రాడు చేసుకుంటానన్నాడు. అబ్బాయి గుణగణాలంటూ ఈ సంబంధం కూడా చెడగొట్టుకుంటే దీనికి జన్మలో పెళ్ళి అయినట్లే మరి అని కూతురి ఎదురుగానే పెళ్ళాన్ని వాయించి పడేశాడు. శ్యామల తన మాటలకి ఎదురు చెప్పకుండా ఇతన్ని కట్టుకుంది. తాను ఎంచుకున్న అల్లుడు గుణవంతుడైని ఇప్పుడు రుజువైంది కదా. ఏమిటి నాన్న ఆలోచిస్తున్నారు? అదే నీ కాపురం బాగానే ఉంది కానీ ప్రీతి గురించేరా. అది కన్నీళ్లు పెట్టని రోజు లేదు. భర్త నుంచి తను ఆశించినదేదీ దక్కటం లేదని ఉద్రేకపడిపోతుంటుంది. బావ మంచివాడే నాన్న. కాకపోతే తండ్రి దగ్గర నడిచినట్లు భర్త దగ్గర నడవాలంటే కొన్ని సమయాల్లో కుదరకపోవచ్చు. అతనికి కొన్ని సామాజిక బాధ్యతలు ఉంటాయి కదా. కొన్ని సమయాల్లో కొన్ని కోరికలను అతను తీర్చలేకపోవచ్చు. అలాంటి సమయాల్లో మనమే సర్దుకుపోతే ఏ గొడవ ఉండదు. ఆమె మాటలకు వెంకటాచలానికి కోపం వచ్చింది. నీ కాపురం సవ్యంగా ఉంది గనుక నువ్విలా మాట్లాడుతున్నావు. కానీ అది చెప్పేది వింటుంటే విశ్వానికి విడాకులు ఇచ్చేస్తుంది. నాతో తీసుకొని పోవాలనిపిస్తుంది. విడాకులిప్పించమని తను మీతో అందా? లేదనుకో. మరి భర్త మీద తను ఎన్ని చెప్పినా అది అతని వదిలి ఉండలేదు నాన్న. అసలు ఈ సంఘంలో అది ఒంటరిగా బ్రతకలేదు. దాని మాటలు పట్టుకొని శ్యామల మాటలను పూర్తి కానీయలేదతను. అవున్లే, పడవలో ప్రయాణించేవాడికి నదిలో కొట్టుకుపోయేవాణ్ణి చూస్తే లోకువే. ఈత కొట్టి గట్టున పడొచ్చు కదా అంటాడు. ఉచిత సలహాలు ఎన్నైనా ఇవ్వచ్చు. ఆ పరిస్థితిలో తానుంటే ఏమి చేసేవాడో ఆలోచించడు కదా. తండ్రి మాటలకు ఆమె బదులివ్వలేదు. ఆ రోజంతా వారి మధ్య మాటలు చాలా తక్కువే. ప్రీతి అయితే తనకు ఊపిరి ఆడనివ్వకుండా మాట్లాడేది. కానీ ఇది ఇంటి పనిలో పడి తనను చాలా తక్కువగానే పట్టించుకుంటుంది. అనవసరంగా దీన్ని ఇంటికొచ్చానా అని ఆ రోజుల్లో 10 సార్లైనా అనుకొని ఉంటాడు. ఆయన కెంపెల్లారారు. నాన్నా, 4 రోజుల దాకా రారు. మీరు భోజనం చేసేయండి అనటంతో పెందలాడే భోజనం చేసి ఆమె చూపించిన గదిలో నడుం వాల్చాడు. వంటిల్లు సర్దుకొని వచ్చి తండ్రి మంచం పక్కనే నేల మీద పడుకుందామె. అర్ధరాత్రి ఎవరో తలుపులు బద్దలు కొడుతున్నా
చప్పుడై వెంకటాచలం లేవబోయాడు. కానీ శ్యామల లేవటంతో తిరిగి కళ్ళు మూసుకు పడుకున్నాడతను. కొద్ది క్షణాలకే ఎవరో దబ్బున పడ్డ శబ్దం, ఆ వెనుక శ్యామల పెట్టిన కేక వినిపించాయి. త్రుళ్ళిపడ్డ అతను అమ్మాయి కంగారులో వెడుతూ జారి పడిందేమోనన్న ఆదుర్దాతో లేవబోయాడు. వెంటనే అల్లుడి మాటలు వినిపించి ఆ ప్రయత్నం మానుకున్నాడు. నిన్ను కాలెత్తి తన్నినా బుద్ధి రాలేదే? పిలిచిన వెంటనే తలుపు తీయక ఎక్కడ ఉన్నావు? అల్లుడి నోట్లో నుంచి అలాంటి అసభ్య పదజాలం విన్న వెంకటాచలం ఉలిక్కిపడ్డాడు. 4 రోజుల దాకా మీరు ఆ ఇంటికి వెళ్తాన్నారని నిద్రపోయాను. వెంటనే మెలకువ రాలేదు. శ్యామల గొంతు భయంతో వణికిపోతుంది. నిద్రపోయావా? నా భర్త చెయ్యగా లేనిది నేను చేస్తే తప్పేమిటని ఎవరినన్నా చూడు. మా అమ్మ డబ్బు కోసం నిన్ను కోడల్ని చేసుకుంది. అలాగని నీకన్నా ముందే పరిచయమైన దాన్ని ఎలా వదిలేస్తాను? నేను మగాణ్ణి, లేదన్నా చేస్తాను. అలాగని నువ్వు గీత దాటుతానంటే నీ తాట తీస్తాను. మీకు దండం పెడతాను. గట్టిగా అరవకండి. ఏం, నేను రాననుకొని నువ్వు పిలిపించుకున్నవాడు వింటాడనా? నేనెందుకో ఇలాంటిదేదో చేస్తావనే అకస్మాత్తుగా ఇంటికొచ్చాను. ఎవడే వాడు? ఒరేయ్, నేను లేనప్పుడొచ్చి నా కొంపకే చిచ్చు పెట్టాలని చూస్తున్నావురా నిన్ను అంటూ ఆవేశంగా వెంకటాచలం పడుకున్న గదిలోకి వెళ్ళబోయాడు. గది గుమ్మం దగ్గరే శ్యామల అతని కాళ్ళపై పడి, లోపల పడుకున్నది మా నాన్న. ఒక్కసారి ఈ కూతురి కాపురం చూడాలని వచ్చారు. మీరు అల్లరి చేసి ఆయన మనసు కష్టపెట్టొద్దు అని బ్రతిమిలాడుతుంది. మీ నాన్న అయితే ఇంత అందాల రాశిని బహుకరించినందుకు సన్మానం చెయ్యాల్సిందే. సిగ్గు లేకపోతే సరి. నిన్ను నాకు అంటగట్టి చేతులు దులిపేసుకున్నాడు. కానీ ఈ 3 ఏళ్లలో ఒక్కనాడైనా వచ్చి నీకు తులసాకైనా ఇచ్చాడా? 3 ఏళ్ల తర్వాత ఈ ముసలోడికి కూతురి కాపురం చూడాలనిపించిందంట. మరి వచ్చినోడు నీకు ఏం పట్టుకొచ్చాడో చెప్పు. ఏమీ తేలేదు కదూ. పుట్టింటి నుంచి ఏమీ తెచ్చుకోలేని అర్భకురాలిని కట్టుకున్నాను కదే అంటూ ఆవేశంగా శ్యామల జుట్టును పట్టుకొని నేల మీద ఈడ్చేశాడు. సుమారు అరగంట సేపు అవతల అల్లుడు చేసే దాడికి కూతురికి ప్రాణం కండంటి గగ్గోలు పెడుతుంటే వెంకటాచలం లేవలేకపోయాడు. ప్రీతి విషయంలో ఇలా ప్రవర్తించగలడా? ఈ పోటీకి అల్లుడితో గొడవ పడేవాడు కదా. 3 ఏళ్లుగా ఇంత నరకయాతన పడుతున్నా తనకు మాట మాత్రంగానైనా తెలియపరచలేదు శ్యామల. ఏమని తెలియపరుస్తుంది? ముఖ వర్చస్సు లేని కూతుర్ని ముష్టివాడికైనా ఇచ్చి చేద్దామని నిర్ణయించుకున్నాడు. తను చీమకి కూడా అపకారం తలపెట్టని ఆ పిచ్చిది చీకట్లో ఇలా అల్లాడిపోవటానికి కారణం ముమ్మాటికి తనే. మంచంపై మదనపడుతూ పడుకున్న వెంకటాచలానికి శ్యామల తన మంచం దగ్గరకు వచ్చి అలికిడి వినిపించింది. ఆమెకి ఈ సౌభాగ్యాన్ని అంటగట్టిన నిర్లక్ష్యం అతన్ని లేవనీయలేదు. గుడ్డి వెలుతురు నిండిన ఆ గదిలో గుండెల్లోని బాధను తగ్గించుకోవటానికి కరువు తీరా ఏడ్చి శ్యామల తను మంచం పక్కన నేల మీద కూర్చొని తండ్రి వాత్సల్యం కోసం చూసిన అప్పటి పసిరూపం అతనికి గుర్తొచ్చింది. ఇక ఉండబట్టలేక కూతుర్ని ఓదార్చాలని ఇటువైపు తిరిగిన వెంకటాచలానికి మౌనంగా బయటకెళ్ళిపోతున్న శ్యామల కనిపించింది. తొలిసారిగా ఆ పిచ్చిదానిపై ఆ తండ్రి గుండెల్లో మమకారం మొగ్గతొడిగింది. రాత్రంతా కలత నిద్రపోయిన అతను లేచేసరికి బాగా పొద్దెక్కింది. అల్లుడితో ఒకసారి మాట్లాడుకుంటున్నానమ్మా. కాఫీ ఇచ్చిన శ్యామల తండ్రి మాటలకు త్రుళ్ళిపడింది. అల్లుడేమిటి నాన్నా? ఆయన క్యాంపుకు వెళ్ళారని చెప్పానుగా. ఏమ్మా?
చిన్నతనం నుంచి నీకే కష్టం వచ్చినా పట్టించుకోలేదని ఇప్పుడు కూడా నాకు చెప్పదలుచుకోలేదా? వెంకటాచలం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్న, మీరు రాత్రి జరిగిన భాగవతమంతా విన్నారు. నా పిచ్చి తల్లి, నా ముందే భర్త చేత చావు దెబ్బలు తింటుంటే చేవ చచ్చిన వాళ్ళ కలుగజేసుకోలేకపోయాను. నువ్వంటే నాకెప్పుడూ చిన్న చూపేరా. అమ్మ చెబుతున్నా వినకుండా నీకు పెళ్ళైతే చాలని ఈ దుర్మార్గుడికి మూర్ఖుడిలా అంటగట్టాను. ఈ నాన్న మనసును కష్టపెట్టకూడదని ఇంకా ఎందుకురా నటిస్తున్నావు అని కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు. 3 ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న ఆమెలోని బాధ ఒక్కసారిగా తన్నుకొచ్చింది. జీవితంలో తొలిసారి తండ్రిని అల్లుకుపోయి కరువు తీరా ఏడ్చిందామె. కొన్ని నిమిషాల తర్వాత వెంకటాచలం తేరుకొని శ్యామల కళ్ళు తుడిచాడు. పదమ్మా, ఇక్కడ నరకయాతన అనుభవిస్తూ బ్రతకాల్సిన అవసరం నీకు లేదు. నాతో అన్నయ్య దగ్గరకు తీసుకుపోతాను. నా జీవితమంతా నిన్ను ప్రాణంలా చూసుకుంటానురా. ఆ తర్వాత శ్యామల ప్రశ్నకు అవాక్కైపోయాడు. అలాగని ఈ రాక్షసుడికి ఊడిగం చేస్తూ వాడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటావా? లేదు నాన్నా, ఆత్మాభిమానం మీ రక్తంలో ఉంది. ఆ రక్తమే నాలోనూ ఉంది. మీరు నాకేదీ ఇవ్వలేదని బాధపడుతున్నారు. కానీ మీరు నాకు చదువు చెప్పించి విషయం మరిచిపోయారు. అది చాలు నాన్న. ఈ కూతురికి మీరిచ్చిన ఆస్తి. నేను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నానని మీకు చెప్పానుగా. నేను పోటీ పరీక్షల్లో పాసై విశాఖపట్నం ఆదాయపు పన్ను శాఖలో గుమాస్తాగా చేరబోతున్నాను. నా సర్టిఫికేట్లను తనిఖీకి పంపించాను. అది పూర్తి కాగానే వాళ్ళు ఆర్డరు పంపిస్తారు. ఈ విషయం మీ ఆయనకు తెలుసా? లేదు నాన్న. అక్కడ ఉద్యోగంలో చేరాక ఈ నరక జీవితం నుంచి బయటపడాలనుకుంటున్నాను. అప్పుడే ఆయనకు చెప్పదలుచుకున్నాను. శ్యామల, తెల్లబోయాడతను. ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నానంటున్న నా భర్తకు గుదిబండగా ఉండాలనుకోవటం లేదు. ఆయన తన ప్రేయసితో సుఖపడకుండా అడ్డుపడాలనుకోవటం లేదు. అందుకే ఆయన ఏం చేసినా పడి ఉన్నాను. మీకు రాత్రి చూసింది మాత్రమే తెలుసు. కానీ నిప్పులా ఉన్న నన్ను అనుమానించి ఇలా ఎన్నో అర్ధరాత్రులు చిత్రహింసలు పెట్టారు. ఏం నాన్న, నా వ్యక్తిత్వాన్ని కించపరిచే ఇలాంటి భర్తను వదిలేసి నేను తప్పు చేస్తున్నానా? లేదమ్మా. తండ్రిగా నేను నీకు అన్యాయం చేశాను. అయినా నా మీద నీకు కోపం లేదు. నీ జీవితాన్ని చక్కదిద్దుకునే మార్గం నువ్వే చూసుకున్నావు. ఇలాంటి అమ్మాయి నా కూతురైనందుకు గర్వంగా ఉందిరా. నాన్న, నువ్వు నన్ను గారం చేసి ఉంటే ఎప్పుడు ఎవరో ఒకరిపై ఆధారపడే మనస్తత్వంతో ఎదిగేదాన్ని. కానీ నడుస్తూ పడిపోతే చూసి అడుగేయమని సలహా ఇచ్చారు. అదే నాకు ఇప్పుడు ఆలోచించుకునే విజ్ఞతనిచ్చింది. పసితనంలో మీ నుంచి ఎన్నో తీసుకోవాలని ఆశపడ్డాను. ఈరోజు నాకు అలాంటి ఆశలేమీ లేవు. కానీ ఒక్కటే కోరిక, మీ తండ్రి ప్రేమను, వాత్సల్యాన్ని కరువు తీరా పొందడానికి నా కళ్ళ ముందే ఉంటారా నాన్న? శ్యామల కోరికకు చెలించిపోయాడతను. తన గారంతో పెరిగిన ప్రీతి చిన్న చిన్న కోరికల కోసం భర్తనే రోడ్డున పెట్టే రీతిలో ప్రవర్తిస్తుంది.
కానీ శ్యామల గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా గుట్టుగా తన భవిష్యత్తును చక్కదిద్దుకోవాలని తాపత్రయపడుతుంది. ఆమెకు చేయూతనిచ్చి సంసారానికి దూరం చేస్తాడా? జీవితాంతం భార్య అనే హోదా కోసం కంట్లో నీటి చుక్కలతో కలకాలం గుమ్మం దగ్గర కాపలా కాస్తూ బ్రతకమంటాడా? తల్లిగా తన భార్య ప్రేమను కూతుళ్ళిద్దరికీ సమంగా పంచింది. కానీ తన పెంపకంలో తేడానే వాళ్ళిద్దరి మనస్తత్వంలో ఈ తేడాను తీసుకొచ్చింది. నా నిర్ణయం మీకు బాధ కలిగిస్తే ఇలాగే ఉండిపోతాలేండి. వద్దురా, ఒక తండ్రిగా నిన్ను ఒంటరిగా బతకమని చెప్పలేను. కానీ ఒక మానవతావాదిగా నిన్ను జీవితాంతం బానిసలా నరకయాతన పడమని చెప్పలేను. నీ ఆలోచన ప్రకారమే చెయ్యి. అన్నయ్యతో చెప్పి నీకు తోడుగా ఉండడానికి వచ్చేస్తాను. నీకు ఆర్డర్ వస్తే నాకు తెలియపరచు అంటున్న తండ్రి కాళ్లకు నమస్కరించబోయిందామె. ఆ రోజు నుంచి నీ చోటు అక్కడ కాదు నాన్నా అంటూ శ్యామలను వాత్సల్యంతో గుండెలకు హత్తుకున్నాడు వెంకటాచలం. కుటుంబమైనా దేశమైనా తన బిడ్డలను సమానంగా చూసుకున్నప్పుడే అది కీర్తి ప్రతిష్టలను గడిస్తుంది. తమ స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కుటుంబ యజమానులు, దేశ పాలకులు ప్రవర్తిస్తున్నప్పుడు గారం చేసిన బిడ్డలు అరాచకం సృష్టించాలని చూస్తుంటే దూరమైన బిడ్డలు తమ మనుగడ కోసం దేశాలు పట్టిపోతారు. ఈ తేడాలు ఎప్పుడు సమసిపోతాయో